మిత్రులకు శుభోదయం. మహర్షి వాల్మీకి రామాయణం అరణ్యకాండలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు అందించాడు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి చిత్రం సీతారాములు. సీతారాములు అంత సన్నిహితంగా ఉన్నటువంటి చిత్రాలు లక్షలు వేలల్లో ఎక్కడో కొద్ది మాత్రమే మనకు లభిస్తాయి. ఎందుకు అంటే రాధాకృష్ణుల వలె అత్యంత సన్నిహితంగా సీతారాముల యొక్క చిత్రాలని మన చిత్రకారులు ఎవరూ కూడా అందించలేదు. దానికి కారణం సీతాదేవి రామచంద్రుని సరసన ఉన్నటువంటి చిత్రాలే తప్పితే ఆయన కౌగిలిలో ఒదిగిపోయి అనుభూతిని పొందుతూ ఉన్నటువంటి చిత్రాలు మనకి అతి స్వల్పం. ఎందుకని అంటే వాల్మీకి మహర్షి అరణ్యకాండలో అటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని సృష్టించి ప్రేక్షకులకి ఆ విధమైనటువంటి చిత్ర దర్శనం చేసే అదృష్టాన్ని కలిగించాడని భావించవచ్చు. ఎందుకు అంటే ఖరదూషణాది వధ జరిగింది. అంతవరకు లక్ష్మణుడు సీతాదేవిని గుహలో దాచిపెట్టాడు, ఈ యుద్ధాన్ని చూసి భయపడుతుందేమోనని రాముడు చెప్పడంతో యుద్ధం పూర్తయింది. రామచంద్రుణ్ణి చూసినటువంటి సీతాదేవి లక్ష్మణుడితో కూడి రాముని చెంతకు వచ్చింది. సీతమ్మను రాముడికి అప్పగించి ఆయన పాదాలకు నమస్కరించి దూరంగా నిలబడ్డాడు లక్ష్మణుడు. అప్పుడు సీతాదేవి తన యొక్క భర్త అమేయ పరాక్రమాన్ని వినటమే తప్పితే కళ్ళారా చూసినటువంటి అవకాశం అప్పటి వరకు రాలేదు. కాబట్టి ఒక్కసారిగా తన భర్త 14,000 మంది రాక్షసులని ఒకే చేతితో సంహరించినటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి సీతాదేవి అరవింద దళాయతాక్షుడు ఆజానుబాహువు అయినటువంటి రఘునందనుని రాక్షస సంఘ మర్దనుని చూసి పరమానంద భరితురాలైంది. అంతేకాదట, హడావిడిగా ఒక్కసారి తన యొక్క భర్త కౌగిలికి వచ్చి బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిషస్వజే అన్నాడు వాల్మీకి. మహర్షులందరూ కూడా ఆయన యొక్క పరాక్రమాన్ని చూసి పొగుడుతున్నారు. అత్యద్భుతమైనటువంటి శౌర్య పరాక్రమ వైభవాలు కలిగినటువంటి రామచంద్రుణ్ణి జానకి పరమానంద భరితురాలై చూసిందట. చెక్కు చెదరని నిబ్బరంతో నిలబడి ఉన్నటువంటి తన ప్రాణేశ్వరుణ్ణి పట్టరాని సంతోషంతో కౌగిలించుకుంది సీతాదేవి. పునఃపరిష్వజ్య శశిప్రభానన బభూవ హృష్ట జనకాత్మజా తదా అన్నాడు మళ్ళీ వాల్మీకి. రాక్షస యోధులందరినీ సంహరించినటువంటి తన నాథుని ఒక్కసారిగా చూసి ఆయన యొక్క బల పరాక్రమాలన్నింటినీ కూడా ఒక్కసారి తన కళ్ళతో చూసినందుకు ఆనందించి చంద్రబింబము వంటి ముఖకాంతులు కలిగినటువంటి సీతాదేవి తన భర్తను మరల తన హృదయానికి హత్తుకొని సంతోష పరవశురాలైంది. ఒకసారి కౌగిలించుకుని దూరంగా జరిగి ఆయనను ఒక్కసారి కళ్ళారా దర్శించి మళ్ళీ వచ్చి ఆయన కౌగిల్లో ఒదిగిపోయిందట. కొన్ని వేల మంది సీతాదేవి ఈ ఘట్టంలో గుదిమెళ్ల రామానుజాచార్య కవి ప్రక్కనే మరిది గాయాలతో ఉన్నటువంటి ఇంతమంది ఉండగా తన భర్తను కౌగిలించుకున్నది సీతాదేవి. అది కూడా గాఢాలింగనం చేసుకుంది. ఒకసారి మళ్ళీ దూరంగా జరిగి మరల తిరిగి ఆయనను కౌగిలించుకుని తన యొక్క సంతృప్తిని సంతోషాన్ని పంచింది అన్నాడు వాల్మీకి. ఒక తెలుగు కవి అంటాడు, ఒంటి నిండా గాయాలతో రక్తం గారుతూ ఉన్నటువంటి తన భర్తను సీతమ్మ కౌగిలించుకొని వేడి కాపుని పెట్టింది ఆ కౌగిలిలోను అని. గాయాలకి వేడి నీళ్ళని కాపు పెట్టినట్టుగా సీతమ్మ వెచ్చని కౌగిలింత రామచంద్రునికి గాయాలకు కాపును అందించింది అన్నాడు గుదిమెళ్ల రామానుజాచార్య అనేటటువంటి తెలుగు కవి. మనకి విశ్వనాథ ఎక్కడో ప్రస్తావన అవసరంలో అంటాడు, విదేశాలలో
రోడ్ల మీదే ముద్దులు పెట్టుకుంటారేమో గాని నా తెలుగునాట తెలుగింటి ఆడపడుచు తన భర్తతో కలిసి వీధిలో నడుస్తున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకోవటానికి కూడా సిగ్గుపడుతుంది అని. అంతమందిలో సీతాదేవి తన భర్తని కౌగిలించుకున్నటువంటి దృశ్యం వాల్మీకి రామాయణంలో మనకి అద్భుతంగా కనిపిస్తోంది. తులసీదాసు తన యొక్క రామచరితమానస్సులో ఇలా అంటాడు: సీతా చితన శ్యామ మృదుగాత పరమ ప్రేమ లోచన అఘాత పంచబటీ బసి శ్రీ రఘునాయక కరత చరిత సురముని సుఖదాయక అని. శ్రీరాముని యొక్క కోమల శ్యామల శరీరాన్ని సీతాదేవి తదేక దృష్టితో చూడసాగింది. ఎంతగా చూసినా కూడా ఆమెకు తనివి తీరలేదు. సంతోషం పట్టలేక మహావీరుడు తన పతిదేవుడు అయినటువంటి రామచంద్రుని పదే పదే గాఢాలింగనం చేసుకుంది. పతిదేవుని ఎడల తనకు కలిగినటువంటి ఆరాధనా భావాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేసింది అని చెప్పారు మహాకవులు.